జీవితం అనేది అనుదినము దేవునితో నడవటం, ప్రతి శోధనను ఎదిరించటం. ఇలాంటి గుంపులో ఉన్న మనుషుల్ని సాతాను ఎవడిని ఎట్లా శోధించాలా, ఒక యౌవనస్తుని ఎలా శోధించాలా, ఒక యౌవనస్తురాలను ఎలా శోధించాలా, ఒక ధనవంతుని ఎలా శోధించాలా, ఒక పేదవాడిని ఎలా శోధించాలా, ఒక చదివిన జ్ఞానిని ఎలా శోధించాలా, ఒక అజ్ఞానిని సామాన్యుని ఎలా శోధించాలా, ఒక కుటుంబాన్ని ఎలా శోధించాలా అని బాగా వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన శోధనలు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా శోధించబడుతున్నాడు. శోధన అనే మాటకు అర్థం పరిశోధన. సైతాను శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. కారణం మనల్ని పరీక్షించడానికి. మనం ఎలాగో శోధించబడినప్పుడు దేవుని యొక్క శోధనలో నిలబడతామా, ఆ పరీక్షలో నిలబడమా అని దేవుడు మనల్ని అనుమతిస్తాడు.